ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణ శ్రీ గోపాలయ్యంగర్ గారు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. ఈ వారం 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఈ వారం మన గాయత్రి గారు రాజీ గారు చెప్పినట్టుగా చూసుకుంటే 17వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు మనం 23 ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారఫలంలో శని మీనరాశిలో, చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశిలో, అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు 21వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అనమాట మిథునం నుంచి. అలాగే సూర్య కేతు గ్రహాలు మనకు సింహరాశిలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ వారంగానే మనం చూసుకుంటే గాయత్రి రాహు కుంభరాశిలో ప్రయాణిస్తున్నారు అనమాట అమ్మా. మరి దీన్ని బట్టి మన యొక్క వారఫలం ఎలా ఉందనేది మనం తెలియజేద్దాం. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ వారంలో ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజులు జరుపుకుంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ సాంప్రదాయాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ వారంగానే చూసుకుంటే గాయత్రి రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పుట్టినరోజు దేవుడి గదిలో చక్కగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటే మంచిది, దీర్ఘాయుష్ అనేది ఉంటుంది. తర్వాత ఏ నక్షత్రాల వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలని కూడా మనకు ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎవరైనా కాల్ చేస్తే నేను చెప్తాను. తప్పకుండా గురుగారు. గురుగారు అలాగే పెద్దవారికి తిథులు ఏముంటాయి చెప్పరా? ఈ వారంగానే చూసుకుంటే మనకు ఈ శ్రావణ మాస బహుళపక్ష తిథులు అనమాట. ఇవి నవమి, దశమి, అలాగే అమావాస్య వరకు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పెద్దలు గతించారో వాళ్ళకి గుర్తు చేసుకుని వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల కుటుంబంలో సభ్యులందరికీ వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే గురుగారు. గురుగారు, ఈ వారం గ్రహస్థితిని బట్టి మనం యుద్ధ వాతావరణం కానివ్వండి, ప్రపంచ స్థితి ఎలా ఉండబోతుంది చెప్పగలుగుతారు? మంచి ప్రశ్న అమ్మా. నేను అలా చెప్పాను రాజీ, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే రాహు కేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు ఉండిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటే రోహిణి, మృగశిర ఈ నక్షత్రంలో చంద్రుడు ప్రయాణిస్తున్నాడు కాబట్టి మొత్తం ఈ 7 రోజులు కూడా ప్రపంచంలో ఒక అనిశ్చితి, గొడవలు. ఇప్పుడు అన్నారు పుతిన్కి మన ట్రంప్ గారి మీటింగ్ అంట, మన చైనా వెళ్తున్నారు మన ప్రధానమంత్రి. అలాగే ఆయన ఏదైతే మనకు ఇప్పుడు యుద్ధం జరుగుతుందో, ఇది రష్యా చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా రమ్మని చెప్పారు. ఇవన్నీ చూస్తే మనకి ఎలా ఉంటే ఒక రకమైన గందరగోళము, టెన్షన్, అలజడి కనిపిస్తుంది తల్లి. కాబట్టి ఈ వాతావరణం ఏంటంటే ఈ 17 నుంచి 23 వరకు ప్రపంచంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, యుద్ధ వాతావరణము, బెదిరింపులు, ప్రత్యర్థుల యొక్క గొడవలు ఇవన్నీ ఉంటాయన్నమాట కామన్ గా. ఓకే గురుగారు, విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఈ వారం మీకు ఎలాంటి సందేహం ఉన్నా, జాతకం ప్రకారంగా ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారికి కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం కన్యా రాశి వారికి 17వ తారీఖు ఆగస్టు నుండి 23వ తారీఖు ఆగస్టు వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. దీర్ఘ సుమంగళి భవరాజి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయగలండి. అలాగే వాళ్ళ గుణగణాలు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో అది కూడా తప్పకుండా. ఈ వారం కన్యా రాశి వాళ్ళకి బుధుడు అధిపతి, బుధుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల అద్భుతంగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సో కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పాలమ్మా. ఓకే గురుగారు, అలాగే వీళ్ళ ధనస్థానం ఎలా ఉండబోతుంది? అమ్మా, వీళ్ళకి మంచి ధన ఆదాయం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లలతో చదువులో రాణింపు, గుర్తింపు అద్భుతంగా ఉంది. ఓకే గురుగారు, అలాగే భార్య భర్తల మధ్యలో సఖ్యత గాని, ప్రేమికుల మధ్యలో ఎవరైనా డివోర్స్ తీసుకోవాలనుకున్నా అది ఎలా ఉంటుంది? వాళ్ళు కలుస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి గురుబలం బాగుంది. గురుబలం ఎక్కువ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత కలిగి ఉండడము, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడము, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటము, డైవర్స్ అనే మాటే ఉండదు, ఆ ముచ్చటే లేదు కన్యా రాశి వాళ్ళలో ఇప్పుడైతే.
అలాంటిది ఏమీ జరగదు. అలా ఉన్న పెద్దల యొక్క కూర్చుని మాట్లాడి సెట్ చేస్తారన్నమాట. విడిపోవడం లాంటివన్నీ కన్యా రాశిలో ఇప్పట్లో కనిపించదు. అలాగే పార్ట్నర్షిప్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ప్రేమికులు కూడా తమ యొక్క విషయాలు ఇంట్లో చెప్పుకొని పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశం ఇప్పుడు బాగుంది. ఓకే గురుగారు, అలాగే వీళ్ళ అన్నదమ్ముల మధ్య బంధం కానివ్వండి, మిత్రులు కానివ్వండి, శత్రువులు కానివ్వండి, ఎలా ఉండబోతుంది వాళ్ళ రిలేషన్? అమ్మ కన్యా రాశి వాళ్ళకి తృతీయాధిపతి కుజుడు లగ్నంలో ఉండడం వల్ల పెద్దల బంధువులతో స్నేహితులతో పెద్ద ఉపకారాలు ఏం లేవు. అనుకున్న సమయానికి ఎవరు సహాయం చేయరు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి ఎటువంటి భయాన్ని పెట్టుకోకుండా ముందుకు చూసుకుని వెళ్ళాలి. ఓకే, అలాగే గురుగారు ఈ రాశి వారికి తండ్రి నుండి వచ్చే ఆస్తి గాని, కోర్టు విభేదాలు, పోలీస్ కేసులు అవి ఎలా ఉంటాయి ఈ వారం? అమ్మ ఈ వారం కానీ చూసుకుంటే వీళ్ళకి ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. నువ్వు అన్న ప్రశ్నల్లో అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ లేదా కోర్టు పోలీసులు కేసులు అన్ని కూడా పెద్దగా ఏమీ ఉండదు. చాలా హ్యాపీగా ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అలాగే గురుగారు వీళ్ళు తండ్రి స్థానం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే శుక్రుడు అధిపతి అమ్మా, తండ్రి స్థానానికి అధిపతి. తండ్రి అంటే గాయత్రి అడగంలో ఏంటంటే తండ్రి కదా డబ్బులు ఇచ్చేది. తండ్రికి సమానమైన వాడు మామగారు కాబట్టి, అలాగే అదే స్థానం గురువుది కూడా కాబట్టి 9వ స్థానం చాలా బాగుందమ్మా. వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు కలిసి రాసిన ఆస్తులని చేతికి వస్తాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. గురుగారు అలాగే ఈ వారం వారికి జాబ్, ఇప్పుడు కొత్త జాబ్ కోసం ఉన్న జాబ్ లో ఇంక్రిమెంట్, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేసే వారికి అలా కలిసి వస్తుందంటారా? చూడమ్మా, మిథున రాశి వాళ్ళ పరిస్థితి ప్రకారంగా బుధుడు అద్భుతంగా ఉండడం వల్ల ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. మంచి మార్కులతో పాస్ అవుతారు. గవర్నమెంట్ జాబులు, ప్రభుత్వోగాలు, బ్యాంకు ఉద్యోగము, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ వీళ్ళకి అన్ని అద్భుతంగా కలిసి వస్తాయి కన్యా రాశి వాళ్ళు. ఆ విధంగా గట్టిగా ప్రయత్నం చేస్తే అన్ని అద్భుతాలు ఉన్నాయి. అలాగే గురుగారు వీళ్ళు ఏ వ్యాపారంలో మొదలు పెట్టడం వల్ల కలిసి వస్తుంది? అలాగే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? ఇప్పుడు కన్యా రాశి వాళ్ళు వ్యాపారం అనేసరికి మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది బియ్యం వ్యాపారం, పాల వ్యాపారం, కోళ్ళ ఫారం వ్యాపారం, అనేక రకాల కూల్ డ్రింక్, వాటర్ ప్లాంట్ ఇవన్నీ అద్భుతంగా కలిసి వస్తున్నాయి వీళ్ళకి. కాబట్టి వ్యాపారం చేసుకోవడానికి చాలా అనుకూలమైన వారంగా ఉంది ఇది. ఈ వారంలో వాళ్ళు ఏం చేసినా కలిసి వస్తుంది. అలాగే గురుగారు దూర ప్రయాణం ఎలా ఉంటుంది? వీళ్ళకి కలిసి వస్తుంది అంటారా? అమ్మ వీళ్ళకి శని సప్తమంలో ఉండడం వల్ల దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. దూరంగా వెళ్ళి కాలేజీలు, స్కూళ్ళు చదువుకునే వాళ్ళకి అద్భుతంగా ఉంది. అనుకున్న కాలేజీ సీటు దొరుకుతుంది. అనుకున్న సబ్జెక్టులో దొరుకుతుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు కన్యా రాశి వాళ్ళు. అలాగే గురుగారు వీళ్ళు విలువైన వస్తువులు కానివ్వండి కొనుగోలు చేసేది ఉందంటారా? బాగుందంటారా? అమ్మ ఈ వారంలో విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు అన్ని కూడా కొనడానికి గురువు చాలా సపోర్టివ్ గా ఉన్నాడు. కాబట్టి అవన్నీ మీరు కొనొచ్చు. ఆ లావాదేవీలన్నీ మీకు లాభదాయకంగా ఉంటాయి. అలాగే గురుగారు ఈ వారం వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది? చాలా రోజుల నుంచి ఆరోగ్య ప్రకారంగా కష్టపడే వారికి ఏదన్నా మంచి నివారణ ఉంటుందంటారా? ముఖ్యంగా అమ్మా ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళకి శని ఆరోగ్యానికి అధిపతి సప్తమంలో ఉండి అర్ధశుభుడు అంటారు. అంటే అనారోగ్యం ఉంటుంది కానీ తొందరగా కోలుకుంటారు, ఇబ్బంది లేదు. రాహు ఉన్నాడు అక్కడ 6వ ఇంట్లో. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే కన్యా రాశి వాళ్ళు అంతగా అనారోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులు పెద్దగా ఉండరు. అప్పుల బాధల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఈ వారం కన్యా రాశి వాళ్ళకి బాగుంది. అలాగే గురుగారు వాహనాలు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏమైనా సడన్ గా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? జాగ్రత్త పడొచ్చు అంటారా? ఇప్పుడు ఈ రాశి వాళ్ళకమ్మా అష్టమాధిపతి కుజుడు కాబట్టి అనుకున్న అపాయం జరుగుతుంది అనే పరిస్థితి కానీ పెద్దగా లేదు. కొంచెం విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల అలాంటి అపాయాలు నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గురుగారు ఏ గ్రహానికి పూజ చేస్తే బాగుంటుంది ఈ వారం? అంటే ఏ గుడికి వెళ్తే, ఏ దేవునికి పూజ చేస్తే బాగుంటుంది కొంచెం చెప్తారా? తప్పకుండా. ఈ కన్యా రాశి వాళ్ళు రోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలమ్మా. ఒక లక్ష్మీ మంత్రం, ఒక హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలు. వీళ్ళ లగ్నము బుధుడు వీళ్ళ లగ్నానికి అధిపతి. అలాగే శుక్రుడు కానివ్వండి, కుజుడు కానివ్వండి, గురువు కానివ్వండి, శని కానివ్వండి, అన్ని కూడా గ్రహాలు చాలా వరకు బాగానే ఉన్నాయి. మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు అడిగిన అన్ని ప్రశ్నలు కూడా సబబుగా ఉంది, క్లియర్ గా ఉంది. ఎక్కడ ఏమీ లేదు. ఆ విష్ణు సహస్రనామం, ఒక లక్ష్మీ మంత్రం, ఒక హనుమాన్ చాలీసా చదువుకోవడం మీకు చాలా మంచిది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చెప్పినట్టుగా మీరు విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసా నిత్యగా చదువుతూ ఉండండి. మీకు జాతక ప్రకారంగా ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారిని కన్సల్ట్ చేయండి. చాలా సింపుల్ గా మీ ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. ధన్యవాదాలు.